విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అదృష్టవంతులకి ధనవంతులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఉగాది శుభాకాంక్షలను గురువు దగ్గర కేక్ కట్ చేసి అందరికీ తెలియజేయాలని నెల్లూరు నుంచి కొండమ్మ కేక్ తీసుకొచ్చి కేక్ మీద కూడా డబ్బు గురువు గారు అని పేరు రాసి కేక్ని కట్ చేసి ఇక్కడే ఆ డబ్బులు మాల వేసి ఆ ఇంట్లో చేయాల్సిన పని అంతా గురువు గారి వల్ల నేను హ్యాపీగా ఉన్నాను. అందువల్ల ఆ గురువు గారి సమక్షంలోనే అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని కేక్తో కూడా కట్ చేసి ఆమె ఆనందం చూడండి, ఆమె సంతోషం చూడండి, ఈ ఎనర్జీ చూడండి. ఈ ఎనర్జీ అంతా ఎలా వస్తుందంటే మీరే క్రియేటర్, సృష్టికర్తలు మీరే సృష్టించుకోవాలి. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, సంతానం లేదా, వివాహం కాలేదా అంటే పెళ్లి సంబంధాలు రాలేదా, నా కూతురి పెళ్లి కాలేదా, నా కొడుకు పెళ్లి కాలేదా, ఉద్యోగం రాలేదా, సంతానం లేదా, అప్పులు ఉన్నాయా, నీకు ఏ సమస్య అయినా నన్ను డబ్బు గురువు గారు అని పేరు పెట్టారు. నేను నేర్పించేది ఒకదానికి కాదు, ఏ నుంచి జడ్డ వరకు ఏమున్నాయి మొత్తాన్ని నేర్పిస్తాను. అంటే నీ మాట మంత్రంలా తయారవడానికి ప్రతిదాన్ని నేర్పిస్తాను నేను. ఈ మాట మంత్రంలా తయారాలంటే ప్రతిదీ నేర్చుకోవాలి. అంటే నేను నేర్పించేది కానీ నువ్వు కనుక కొన్ని పట్టుకున్నావంటే కూడా నీ మాట మంత్రంలా తయారవుతుంది. అందుకని కష్టాలు ఉన్నామని కష్టాలని ఆలోచిస్తారు. ఒకటి కావాలంటే ఏడ వదులుతున్నారు, అప్పు అంటే నిప్పండేది, అప్పులు పట్టుకొని పీకులాడుతున్నారు. అందుకే ఎన్ని వీడియోలు కూడా పాడుతూ ఉంటాను నేను, ఎన్ని వీడియోలు కూడా చెప్పాను, ఎన్ని క్లాసులో కూడా చెప్పాను. ఆ నెల్లూరు సీను ఏం చెప్పాడు, ఒక పాట పట్టుకున్నాడు. ఏమని పట్టుకున్నాడు, నేను తిరుపతికి వెళ్ళి వచ్చిన డబ్బు సంపద. చూడు ఎలా క్రియేట్ చేసుకున్నాడు. నేను డబ్బు సంపద అన్న పాడండి. మీకు ఎలా వస్తే అలా వెస్టర్న్ కర్ణాటక అన్ని కూడా లేచుకోమంటాను. ఎలా కావాలంటే అలా పాడుకోవచ్చు. అంటే ఎనీ టైం డబ్బుని గురించి ఆలోచన పెట్టమన్నా. పనికిరాని దాన్ని ఆలోచన తీసేయండి. నీ ఆలోచన విధానాన్ని మారిస్తే నీ జీవితాన్ని మార్చేస్తుంది. దీనికంటే పాజిటివ్ థింకింగ్. చూడండి, మొన్న బెంగళూరులో ఏం చెప్తున్నాడు, పాజిటివ్గానే నేను వన్ క్రోర్ టర్న్ చేశాను. అంటే ఇదంతా ఓన్లీ పాజిటివ్ వల్ల అవుతుంది. నువ్వు పనికిరాని విషయాలను ఆలోచించుకొని పనికిరాని విషయాలు మాట్లాడుతుంటే ఏం జరగదు. కాబట్టి కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు, భార్యాభర్తల అనుబంధం, సంతానం, పెళ్లి కాలేదా, జాబ్ రాలేదా, నీకు ఏది అనుకున్నా, నువ్వు ఏమన్నా అనుకున్నది జరగాలంటే ఒక్కసారి నన్ను కలవండి, నా క్లాస్ అటెంప్ట్ చేయండి. వీడియోలు ఇచ్చాను, వీడియోలు బోర్డు ఉన్నాయి, అన్నీ ఓపెన్గా ఇస్తూ ఉంటాను, ఏది దాచిపెట్టేది లేదు. వీడియోలు అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండవు కూడా. ఎందుకంటే యాంకర్లు ఏం అడుగుతారు దానికి ఆన్సర్లు ఉంటాయి. క్లాస్ అనేది అలా కాదు, నువ్వు అడగనే పని లేదు. నువ్వు ఏం చేస్తే బాగుపడతావని నాకు తెలుసు. నేను నేర్పించిన క్లాసు. కానీ చాలామంది, సార్ నేను రాలేకపోతున్నాను సార్, ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాను సార్, రాలేకపోతున్నాను. నువ్వు అంటున్నావు కాబట్టి రాలేవు. ఎన్ని జన్మలు ఎత్తినా రాలేవు నా దగ్గరికి. రాలేకపోతున్నాను అన్నావంటే రాలేని పెట్టుకుంటుంది. ఎలాగైనా నేను వస్తాను సార్ పలానా రోజు అని కానీ గట్టికి సంకల్ప బలం నీలో ఉంటే నేను తీసుకెళ్తాను. అంటే నా దగ్గరికి అని కాదు, నీ కోరిక ఏదైనా ఎలాగైనా నేను అక్కడికి పోతా, ఎలాగైనా నేను కొంటా, ఎలాగైనా నేను తింటా, ఎలాగైనా నేను సాధిస్తా, ఎలాగైనా నేను తీర్చేస్తా, ఎలాగైనా నేను కడతా. నువ్వు నమ్ముకో, నీకేం కావాలో బలంగా ఊహించుకో, పొందపడతావు. కాబట్టి ఎవరిని విమర్శించకండి, ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరుల మీద బాధపడకండి. నీ గురించి ఎనీ టైం ఆలోచించు, నీ కుటుంబాన్ని గురించి ఆలోచించు. పదే ఒకరోజు కాదు, పాడిందే పాడరా పాశుపల్లి దాసరి అన్నట్టు ప్రతిరోజు ఏం పాడాలి, ప్రతిరోజు నీ మైండ్ని నువ్వు ఎలా ఉపయోగించాలి, నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే అది నెరవేరపడతాయి. నువ్వు ఇతరుల మీద రామక్క సుబ్బలక్కల మీద పడి, ఇతరుల గురించి మీద పడి ఊరి కథలంతా మాట్లాడుతున్నావు అంటే ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉంటావు. కాబట్టి వీలైతే ఒక్కసారి నా క్లాస్ అటెంప్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.